మళ్ళీ అందరికి ఒకసారిగా జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. మరి మన యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పడి ఇక్కడ అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్యా విధానం ద్వారా మరి అత్యధికమైనటువంటి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి ఒక 40 మెంబర్స్ ఎంప్లాయీస్ ఒక గ్రూప్గా ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కూడా జరుపుతామని మేము చెప్తున్నాం సభాముఖంగా. మరి యొక్క ఎంప్లాయీ అసోసియేషన్లో ఒక బాడీ మెంబర్స్ ప్రెసిడెంట్ అన్ని ఏర్పాటు చేసుకుని మేము కొన్ని కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ జరపాలని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం. అవేంటంటే ఓన్లీ ఈ యొక్క ప్రోగ్రాంలో మేము ఇచ్చేటువంటిది మెయిన్ ఏంటంటే చదువుకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ప్రపంచ దేశాలు గుర్తించి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఐక్యరాజ్య సమితి 125 బర్త్డే సెలబ్రేషన్స్లో ఆయన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్కి గుర్తింపు ఇచ్చింది ఆయన్ని. మరి ఆయన యొక్క ప్రఖ్యాతి, ఆయన యొక్క కీర్తి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. అది కేవలం ఆయన చదువు ద్వారానే సంపాదించాడు, ఇంకేమీ చేయలేదు. రోజుకి 18 గంటలు ఆయన చదివాడు. ఎటువంటి ఫెసిలిటేట్స్ లేనటువంటి సమయాల్లో, అంటే ఎటువంటి ఆయన చదువుకోవడానికి సదుపాయాలు లేవు, స్కూల్స్ లేవు, స్కూల్లో ఎన్నో అవమానాలు పడి అన్నీ తెలిసినయే. అయినప్పటికీ ఆయన బలంగా ఈ యొక్క నా జాతికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నది ఎప్పుడంటే ఆయన రైలు ప్రయాణం వెళ్ళి బండెక్కి వేరే ఊరు వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన్ని ఎంతగానో అవమానించారు. ముందు అంటే మన ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్ల దృష్ట్యా ఆయన కూడా నా సమాజం ఇంతేనేమో అనుకున్నారంట ఫస్ట్లో. పక్క ఊరికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా అదే అంటరానితనం, అదే ఆయన అవమానపరచడం, తాగడానికి నీళ్ళు ఇవ్వకపోవడం, బండి కూడా పెట్టలేకపోతే వేరే అతను ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ బండి తీసుకుని వెళ్ళి ప్రయాణం చేశారు. మరి ఇటువంటి సిచ్యువేషన్ నేను నా ఒక ఊర్లోనే కాదు వేరే ఊరు వచ్చినప్పుడు కూడా ఇదే ఫేస్ చేశానంటే నా సమాజం ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో ఉందని ఆ రోజు స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారంట బాబాసాహెబ్ అంబేద్కర్. నా సమాజానికి నేను ఏదోటి చెయ్యాలి, ఈ యొక్క ఈ అంటరానితనాన్ని మార్చాలని. దీనికి మెయిన్ ఏ విధంగా చేయగలను అంటే అది ఒక విద్య ద్వారానే సాధ్యమవుద్ది. అక్షరాన్ని ఆయుధంగా తీసుకుంటేనే మనం ఏదైనా చేయగలం. ఆ అక్షరాన్ని పేపర్ మీద పెట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఇది ఒక రూపాన్ని ఇస్తేనే ఈ సమాజం అనేటువంటిది మారుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఆయన మెయిన్ ఎజెండా చదువునే పెట్టుకున్నారు. ఆ చదువు అత్యధికమైనటువంటి చదువు ప్రపంచంలో ఎవరో చదవలేనటువంటి 16 డిగ్రీలు చదివి ఆయన మరి ఈ ఎటువంటి ఫెసిలిటేట్స్ మనం ఈరోజు ఇంత బ్రతుకుతున్నాం, ఇంత హుందాగా బ్రతుకుతున్నాం అని సమాజంలో ఈ విధంగా నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా బ్రతకాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో మరి అయినటువంటి ఎంతో త్యాగం చేశారు. దానికి మేము మెయిన్ కాన్సెప్ట్గా కూడా పెట్టుకుని ఒక చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చదువుకున్నటువంటి పిల్లలకి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇవ్వాలి. దానికి ప్లానింగ్గా మేము ఇప్పుడు 5వ తరగతి చదివిన తర్వాత నవోదయ ఎగ్జామ్స్ చాలామందికి తెలియదు. ఆ నవోదయ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడానికి మేము ఒక స్టడీ సెంటర్ లాంటిది పెట్టి ఒక కేర్ టేకర్ని పెట్టి వాళ్ళ కోచింగ్ ఇవ్వడానికి స్పాన్సర్షిప్, అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాము. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే 1995లో నేను చదువుతున్నప్పుడు నవోదయ అంటే మాకేం తెలీదు. కానీ ఆ రోజుల్లో స్వర్గీయులు ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ అరిగల విజయ్ కుమార్ గారు, విజేంద్ర మాస్టారు నన్ను జేజేశ్వరరావుని కాకినాడ తీసుకెళ్ళి ఆ ఎగ్జామ్ రాయించారు. ప్రోత్సహించి మాతో ఒక స్కూల్లో గిరి సార్ అని ఒక మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టర్తో కోచింగ్ ఇప్పించి మాకు స్పెషల్గా మా ఇద్దరిని మరి కాకినాడ తీసుకెళ్ళి దగ్గరుండి ఆయన ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చారు.
మన అరిగల విజేంద్ర మాస్టారు. అలాగే ప్రోత్సహించే వాళ్ళు ఇప్పుడు తక్కువైపోయాము. అది చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ యొక్క ఎడ్యుకేషన్కి ఇలా వెళ్తే మనకు మంచి మార్గాలు వస్తాయి, ఈ విధంగా మనం 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి కోచింగ్స్ తీసుకోవాలి అనేటువంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. సో ఆ టైంలో మాకు ఆయన మంచి మార్గదర్శిగా ఉండి మమ్మల్ని ఇద్దరిని కాకినాడ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించారు. మేము క్వాలిఫై అయ్యాం, కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మేము చదవలేక మళ్ళీ వేరే స్కూల్స్లోనే చదవాల్సి వచ్చింది. సో అటువంటి పరిస్థితి మన నెక్స్ట్ జనరేషన్కి రాకూడదని చెప్పేసి మీ ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా నవోదయ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అండ్ స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళు వెళ్తే ఫ్యూచర్లో ఏ విధంగా సెటిల్ అవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గైడెన్స్, డిప్లొమా కోర్సెస్ చేయాలా, లేదంటే మెడికల్స్ కోర్సెస్ చేయాలా, లేదంటే డిప్లొమా కోర్సెస్ చేస్తే కనుక వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి మేము కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడానికి, కోచింగ్ పంపించడానికి వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా ఈ యొక్క సంస్థ భరిస్తుందని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఎప్పుడైతే మేము ఇలా ప్రైజెస్ మానేసి ఇచ్చామో, ఒకప్పుడు 10th క్లాస్ నేను చదువుతున్నటువంటి 10th క్లాస్ రోజుల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. ప్రైజెస్ మానేసి ఇస్తుంటే ఒక్కొక్క తరానికి ఇస్తుంటే మేము కూడా బాగా చదివి ఆ స్టేజ్ మీద మెమోంటోస్ ప్రైజెస్ తీసుకోవాలని ఇన్స్పిరేషన్ అయ్యేవాళ్ళం. తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా మరి ఈ ప్రోగ్రామ్స్ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కొంతమందికి ఇచ్చాము. వాళ్ళ ద్వారా కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ప్రైజెస్ తీసుకోవాలి, మంచిగా చదవాలి అని వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారనేటువంటి స్ఫూర్తితోటి 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలకి కూడా ఎవరికైనా ఇబ్బందులు వస్తే కనుక ఆర్థికపరమైనటువంటి సహాయం చేయడానికి మేము ముందుంటాము. తర్వాత రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి, అందరూ ఎంప్లాయీస్ కింద ఉన్నారు, వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు చేయడము. తర్వాత సోషల్ వెల్ఫేర్ కింద పే బ్యాక్ టు సొసైటీ, అంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి మెయిన్ నినాదం ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ. అంటే మనం చదువుకున్న తర్వాత ఎక్కడో సెటిల్ అయిపోయాము, వెళ్ళిపోయి మన జీవితం బాగుంది, మన పిల్లలు బాగున్నారు అని మనం లైఫ్ చూసుకోవడం కాకుండా మన యొక్క సొసైటీకి మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం అనే విధానంలో పే బ్యాక్ టు సొసైటీ కింద ఈ యొక్క కార్యక్రమాలు చేయడము. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కింద మన ఊర్లో ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళ కుటుంబాలకి కూడా ఆర్థికమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మన స్కూల్లో 93 మంది ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయినటువంటి పర్సంటేజు 60%. అందులో మన పేటలకు వచ్చేటప్పటికి ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయిన వాళ్ళు 8 మంది. అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత దారుణంగా దిగజారి పడిపోతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి ఫెసిలిటీస్ లేనప్పుడు మన పూర్వీకులు ఆత్రేయపురం వెళ్ళి చదువుకున్నారు, అప్పుడు చాలామంది మంచిగా పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించారు. తర్వాత పేరవారం హై స్కూల్స్ వచ్చినాయి, పేరవారం నడిచేళ్ళు చదువుకునేవారు, వర్షాకాలంలో తడిచి ఎండకి ఎండి చదువుకుని వాళ్ళు మంచి ఉద్యోగాలు పొందారు. తర్వాత మన ఊర్లోకే మన స్కూల్ వచ్చింది, హై స్కూలు. ఇక్కడికి వెళ్ళి చదువుకునేటువంటి విషయాల్లో కూడా మన విద్యార్థులు చాలా వెనకబడిపోతున్నారు. మరి 30 మంది ఎగ్జామ్స్ రాస్తే 10 మంది పాస్ అవడం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ. అది ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్కి, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎక్కువ మంది పాస్ అవ్వాలి, కానీ పాస్ అయిన పరిస్థితి చాలా తక్కువగా ఉంది. ఎవరి నేను స్కూల్కి వెళ్ళి తెలుసుకుంటే మన యొక్క పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ అనేటువంటి విద్యార్థులు మన పేటలోనే ఎస్పెషల్లీ తగ్గిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే మన యువత అనేక రకాలైనటువంటి వ్యసనాలతోటి టైం స్పెండ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్కి టైం స్పెండ్ చేయకుండా. మరి దాన్ని రూపుమార్పాలని మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి ఎక్కడైతే వీక్ అయిపోతున్నారో మన పిల్లలకు ఒకవేళ సరైన విద్య అందకపోతే కనుక వాళ్ళకి ట్యూషన్స్ పెట్టి స్పెషల్ క్లాసెస్ ఇవ్వాలని దానికి ఒక ప్రత్యేకించి ఒక టీంని మేము అరేంజ్ చేస్తాము. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే మన పిల్లలు ఎడ్యుకేషన్లో వెనకబడిపోతున్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా మా యొక్క టీం ముందుంటుంది. తర్వాత కోచింగ్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం.
ఇందులో బెస్ట్గా చదివేటువంటి పిల్లల్ని ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాము.